హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అనుకోకుండా ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాము. ఆ పచ్చని ప్రకృతి మధ్య చాలా హ్యాపీగా జరిగింది ప్రయాణం. ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు అని చెప్తారు. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడడానికి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామిగా ఈ అహోబిల క్షేత్రంలో వెలిసాడు అని పురాణ కథనం. ఇక్కడ ఈ నల్లమల్ల కొండలోనే దగ్గర 9 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. వాటిని నవ నరసింహ ఆలయాలు అని అంటారు. ఈ ఉగ్ర నరసింహస్వామి మొదటిది. దీంతో పాటు ఈ కొండల్లో పైన 5 ఉన్నాయి. తర్వాత కింద దిగువ అహోబిలం అని ఉంటుంది. ఆ దిగువ అహోబిలంలో మరో 4 ఉన్నాయి. మొత్తం 9 నవ నరసింహస్వాములు. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి ఇది. హ్యాపీగా వెళ్ళాము. ఆ దేవుడి దర్శనం చాలా బాగా అయ్యింది. ఈరోజు శనివారం కాబట్టి స్పెషల్ పూజలు చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది వివాహం కోసం స్వామివారికి పూలమాలలు సమర్పిస్తూ ఉంటారు. నెయ్యి దీపాలు వెలిగిస్తుంటారు. చాలా బాగుంటుంది. ఇది దర్శనమై బయట వచ్చేసాము. ఇక్కడ కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఆ చుట్టూ ఉన్న కొండలు, ఆ దేవుని స్మరిస్తూ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఒక మంచి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు. తిరుమల శేషాచల అడవుల్లో ఉన్నంత సంతోషంగా ఉంటుంది అహోబిలం కూడా. ఇక్కడ మేము కూడా ఈరోజు శనివారం కాబట్టి నెయ్యి దీపాలు వెలిగించాము. ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం, అందరూ సంతోషంగా ఉండాలని. ఇక్కడ ఒక కోతి ఇంకొకటి చూపించింది. ఇంకా వాటర్ ఫాల్స్ తెలిసిందే కదా, ఇంకా పిల్లలు ఉంటారా, వెంటనే ఇంకా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ మధ్య బాగా వర్షాలు పడుతూ ఉండడం వల్ల వాటర్ ఫ్లో కొంచెం బాగానే ఉంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో ఉన్నప్పుడు. ముఖ్యంగా ఇలాంటి అల్లరి పిల్లలతో ఉన్నప్పుడు మరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము ఉంటే ఆ కోనేరు పక్కనే చిన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అక్కడ వీళ్ళు నామం పెడతారు. అది మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. కానీ పిల్లలు ఇష్టపడతారు కదా అని పెట్టించాను. ఓం నమో నారాయణాయ. ఇంకా వాటర్లోకి దిగేశారు మా వారు, మా బాబు. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వాటర్లోకి వెళ్ళారో లేదో. పెద్దగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వాటర్ ఫాల్స్, మరో పక్క వర్షం, డబుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వర్షాకాలం కాబట్టి కొంచెం ఫ్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. పెద్ద డీప్గా ఏమి ఉండదు, పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మరీ వాటర్ ఫ్లో ఎక్కువైందంటే కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మా వాడి ప్రయోగాలు వాడు చేస్తున్నాడు వాటర్లో. అక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉంటాయి. మనం కాలు పెట్టి నిల్చోవడం ఆలస్యం, కాలు చుట్టూ చేరి మనం ఫ్రీగా ఫిష్తో అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని మంచి మంచి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నాం. ఈలోగా స్టార్ట్ అయింది వర్షం. సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ హెవీ రైన్లో అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి పక్కనే ఉన్న స్వామివారి ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడ ఒక చిన్న గోపురం దగ్గర ఆగామన్నమాట. చూసారా ఎంత హెవీగా పడుతుంది. అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వర్షం మరీ ఎక్కువగా ఉంది. క్లైమేట్ మాత్రం చాలా సూపర్గా, చాలా హ్యాపీగా, చాలా బాగా ఉంటుంది. అక్కడ
అక్కడ అలా ఉండి మళ్ళీ ఇంకొకసారి రెండోసారి కూడా మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చాము. ఈరోజు 2 times దర్శనం అయిందనమాట. ఇది కింద దిగువ అహోబిలం, పైన ఉన్నది ఎగువ అహోబిలం అయితే కింద దిగువ అహోబిలం అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే నవ నరసింహ ఆలయాలకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. మనం అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, గైడ్స్ ఎలా ఉంటారు, వెహికల్స్ ఎలా ఉంటాయని వాళ్ళని బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మేము ఈరోజు ఉదయమే స్టార్ట్ అయ్యి వచ్చాము. వస్తూ లంచ్ ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. అది భోంచేయడానికి ఇక్కడ స్టాప్ అయ్యామన్నమాట. ఇక్కడ దిగి ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ భోజనాలకి స్టార్ట్ చేస్తాము. మా వారు ఇంకా తన కొలీగ్స్ ఫ్యామిలీతో వచ్చాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వెజిటేబుల్ పులావ్, పాయసం, వడ అన్నీ కొంచెంగా తినేసి హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అయింది. అలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా దేవుడు దర్శించుకొని వచ్చిన ప్రకృతి మధ్య తిరిగి ఆలయానికి స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఇవాళ వీడియో. సో అందరికీ నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్.